నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా హెడ్లైన్స్. నేడు ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ 3.24 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ విడుదల. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై మండిపడ్డ యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరిక. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర. హామీలను మరిచి అంకెలు గారడి చేస్తున్నారని మండిపాటు. రాష్ట్ర బడ్జెట్ 2025-26లో విద్యా సంక్షేమ రంగాలకు ప్రాధాన్యతనిస్తూ భారీ కేటాయింపులు ప్రకటించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం, భాషాభివృద్ధి, ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక నిధులను కేటాయించారు. ఆయా శాఖల మంత్రులు తమ శాఖల అభివృద్ధి కోసం సోపానాలు వేస్తూ బడ్జెట్ని విడుదల చేశారు. పాఠశాల విద్యాశాఖ కోసం 31,806 కోట్లు, బీసీ సంక్షేమం కోసం 23,260 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖ కోసం 19,265 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 18,848 కోట్లు, జల వనరుల శాఖకు 18,020 కోట్లు, పురపాలక శాఖ కోసం 13,862 కోట్లు, ఇంధన శాఖ కోసం 13,600 కోట్లు, రవాణా శాఖకు 8,785 కోట్లు, వ్యవసాయ శాఖ కోసం 11,632 కోట్లు కేటాయించారు. అలాగే సాంఘిక సంక్షేమం కోసం 10,909 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం 10,619 కోట్లు కేటాయించారు. దశాబ్దాల తర్వాత జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 రూపకల్పనకు ఆధారమైంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు నాణ్యమైన బియ్యాన్ని మా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుండి మధ్యాహ్న భోజనం కింద ప్రభుత్వ పాఠశాలలకు మరియు సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు ప్రత్యేకంగా ప్యాక్ చేయబడిన నాణ్యమైన బియ్యం సరఫరా చేయబడుతుందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. 2024 ఖరీఫ్ కాలానికి గాను 5.50 లక్షల మంది రైతులకు 32.7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు గాను మా ప్రభుత్వం 7,564 కోట్ల రూపాయలను 48 గంటల్లోనే చెల్లించడం జరిగిందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. వాస్తవానికి 90% మంది రైతులకు 24 గంటల్లోనే చెల్లింపులు జరిగాయి. 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను దీపం 2.0 పథకం కోసం 2,601 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను పౌర సరఫరాల శాఖకు 3,806 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. సంక్షేమ రంగం ప్రజలకు సామాజిక సంక్షేమాన్ని అందించడమే అధికారం యొక్క ఏకైక విధి బెంజమిన్ డిస్రేలి అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా మేనిఫెస్టోలో ఇచ్చిన మా హామీలను అమలు చేస్తూ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి మా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వృద్ధులను ఓటు బ్యాంకుగా పరిగణించకుండా వారి జీవితాలకు ఆసరా కల్పించడాన్ని మా ప్రభుత్వం ఒక సామాజిక బాధ్యతగా భావించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు సామాజిక భద్రతను ఆర్థిక కోణంలో కాకుండా మానవతా దృక్పథంతో చూస్తూ లక్షల కుటుంబాలకు పెద్ద కొడుకుగా మారి 35 రూపాయలతో ప్రారంభమైన పింఛన్ను ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పేరుతో ఇప్పుడు 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. దేశంలోనే అత్యధిక సామాజిక భద్రతా పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మన రాష్ట్రమే. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా మా ప్రభుత్వం పెన్షన్లను వివిధ విభాగాలలో 4,000 రూపాయల నుండి 15,000 రూపాయల వరకు లబ్ధిదారులకు అందిస్తూ నిజమైన సంక్షేమానికి ఆదర్శంగా నిలుస్తోంది. షెడ్యూల్ కులాలు మరియు తెగల విద్యార్థులకు విద్యా సామాజిక భద్రత మరియు ఆర్థిక సాధికారతలపై మా ప్రభుత్వం దృష్టి సారించి వారి కోసం ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలను అందిస్తోంది. మా ప్రభుత్వం మొత్తం 27.39 లక్షల మంది షెడ్యూల్ తెగల సామాజిక ఆర్థిక అభివృద్ధికి కట్టుబడి ఉంది. దీనిలో 4.93 లక్షల మంది బలహీన గిరిజనులకు మా ప్రభుత్వం ఐటీడీఏ ప్రాంతంలోని గిరిజనుల విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి వంటి వివిధ రంగాలలో సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా వారి ఉన్నతికి దోహదపడుతోంది.
25-26 ఆర్థిక సంవత్సరానికి షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం 20,281 కోట్ల రూపాయలను, షెడ్యూల్ తెగల సంక్షేమం కోసం 8,159 కోట్ల రూపాయలు, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం 47,456 కోట్ల రూపాయలను, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం 5,434 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖకు 4,332 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. 25-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం. ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం ద్వారా 35.69 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. వికసిత్ భారత్ 2047కి అనుసంధానంగా మన రాష్ట్ర ప్రగతి పదంలో ముందుకు నడిపించి 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, ప్రజల తలసరి ఆదాయం $43,000గా సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ప్రతి మార్గ నిర్దేశక సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక రూపొందించింది. స్వర్ణాంధ్ర 2047 మార్గ నిర్దేశక 10 సూత్రాల్లో ఫార్మర్ అండ్ అగ్రిటెక్ అనేది వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సూత్రం. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనంలో భాగంగా వ్యవసాయ రంగంలో 15% వార్షిక వృద్ధిని సాధించడానికి 11 వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించి వాటి దిగుబడి పెంచడం మరియు ప్రకృతి వ్యవసాయంలో విస్తీర్ణం పెంపుకి కార్యాచరణ రూపొందించాం. ఆధ్యాత్మికంగా రంజాన్ మాసం ఎంతో పవిత్రమని దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి ఎన్టీఆర్ వైద్య సేవా చైర్మన్ సీతంరాజు సుధాకర్ అన్నారు. రంజాన్ మాసం పురస్కరించుకుని జగదాంబ జంక్షన్, మహారాణిపేట, మక్కా మసీద్ సమీపంలోని దిల్సే హైదరాబాదీ హలీం సెంటర్ను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. రంజాన్ మాసం ఉపవాస దీక్ష అనంతరం ముస్లింలు స్వీకరించే హలీం సెంటర్ను ప్రతి ఏటా నిర్వహించడం మంచి సంప్రదాయమని అన్నారు. పప్పు మరియు సుగంధ ద్రవ్యాలతో మాంసాన్ని నెమ్మదిగా ఉడికించడం ద్వారా తయారైన హలీం ఆరోగ్యానికి ఎంతో మంచిదని అన్నారు. హలీం సెంటర్ నిర్వాహకుడు విక్రేత షేక్ జుబేర్ మాట్లాడుతూ అత్యధికమైన పోషకాహారం కలిగిన హైదరాబాదీ హలీం అనేది అధిక కేలరీల వంటకం అని అన్నారు. రంజాన్ మాసంలో రోజంతా కఠోర ఉపవాసాలు చేసే ముస్లింలు వారిలో ఉండే శక్తిని రెట్టింపు చేసుకునేంత క్యాలరీలు హలీంలో ఉంటాయన్నారు. ఇప్పుడు ఇది కేవలం ముస్లింలకు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు ప్రీతికరమైన వంటకంగా ప్రాచుర్యం పొందుతుందని చెప్పుకొచ్చారు. మాంసంతో పాటుగా డ్రై ఫ్రూట్స్ మిశ్రమంగా ఉండడంతో అధిక ప్రోటీన్ ఆహారంగా నిలుస్తుందని అన్నారు. 35వ వార్డ్ కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు మాట్లాడుతూ విశాఖ వాసులకు నికాసనం హలీం అందిస్తున్న జుబేర్ ఎంతైనా అభినందనీయుడని కొనియాడారు. ఇది కేవలం విశాఖకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా శాఖలు ప్రారంభించాలని ఆకాంక్షించారు. బలవంతమైన ఆహారం, ఎందుకంటే ఎక్కువ క్యాలరీలు ఉండి ఈ మీటు, రెడ్ మీటు, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఇది అన్ని రకాలుగా ఉపయోగకరమైన ఆహారం కాబట్టి, ప్రోటీన్ ఫుడ్ కాబట్టి దీన్ని రంజాన్ మాసంలో ఎక్కువ ముస్లిం సోదరులు దీన్ని ఎక్కువ ఆదరిస్తారు. ఇప్పుడు హిందూ సోదరులు కూడా చాలామంది ఈ హలీంని అలవర్చుకున్నారు. సో నాకు ఇంత మంచి అవకాశం ప్రతి సంవత్సరం ఇది ఇండైరెక్ట్గా ముస్లిం సోదరులకి సేవ చేయడమే. ఈ షాప్ మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు, నమస్కారం. ప్రవక్త గారు రంజాన్ నెల రంజాన్ ముఖ్యంగా 30 రోజులు ఉపవాసాలు ఉండమని మాకు కఠినమైన ఉపవాసాలు ఉండడానికి మంచి అవకాశం ఇచ్చారు. దానివల్ల ఎన్నో ఆరోగ్యంగా ఒక 4 రోజులు ఉపవాసం ఉంటే మన శారీరకంగా కూడా చాలా దృఢంగా స్ట్రాంగ్గా తయారవుతాము. రంజాన్ ఎప్పుడు వస్తుందంటే ముస్లిం సోదరుల కన్నా ఎక్కువగా మన
హిందూ క్రైస్తవ సోదరులు చాలా ఎక్కువ వెయిట్ చేస్తుంటారు. నెల రోజులే దొరుకుతుంది సంవత్సరానికి. ఆ నెల రోజులు కోసం సంవత్సరం మొత్తం నన్ను అడుగుతూనే ఉంటారు. ముఖ్యంగా మా ఈ బ్రాంచ్ కోసం ఆ దేవుడు దయ వల్ల, కృప వల్ల, గురుగారి ఆశీర్వాదం వల్ల సంవత్సరానికి మంచి డెవలప్ అవుతుంది. వీటన్నిటిని హైలైట్ చేసిన నా యొక్క కౌంటర్ చూడండి. చుట్టూ మా పేపర్ కటింగ్లు, మీడియా ఛానల్ పెడుతూ ఉంటాయి. మీ యొక్క సపోర్టు నిజంగా చాలా అమోఘమైంది, అద్భుతమైంది. మీ సపోర్ట్ వల్ల ఈరోజు నా యొక్క షాప్ నేను పడే కష్టాన్ని మీరు జనాలకు పరిచయం చేయడం బట్టే నేను ఈరోజు ఇంతగా ఎత్తగలిగాను. మీకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు. అతి పవిత్రమైన రంజాన్ మాసం, అలాగే ఈ పవిత్ర రంజాన్ మాసంలో అతి పవిత్రంగా భావించే హలీంకి చాలా ప్రత్యేక గుర్తింపు ఉంది. అటువంటి హలీంని ఈరోజు విశాఖపట్నం వాడవాడల ప్రతి ఒక్కరికి కూడా అందించాలనే గొప్ప ఆలోచనతో ఈరోజు మా మిత్రుడు శ్రీ జుబేర్ భాయ్ ఇక్కడ ఈ సుమారు 14 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా హిందూ మతాలకే కాకుండా అలాగే అన్ని మతాల వారికి కూడా ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో పవిత్ర ప్రసాదంలాగా హలీం అందరికీ అందజేయడం నిజంగా చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. మనం చాలామంది హలీం సెంటర్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు, కానీ ఎంత అంటే ఇప్పుడు జుబేర్ బాయ్ ఓపెన్ చేసిన హలీంకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే అతి పవిత్రంగా తయారు చేస్తారు. తెల్లవారు 4 గంటలకల్లా లేచి ఇంత పవిత్రంగా చేస్తారు కాబట్టే ఈ హలీంకి అంత పేరు రావడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్లో ప్యారడైజ్ హలీంకి ఎంతైతే పేరుందో మనకు విశాఖపట్నంలో మన జుబేర్ బాయ్ హలీంకి కూడా అంతే పేరుంది. అలాగే హైదరాబాద్ ప్యారడైజ్ ఎన్ని బ్రాంచ్లు పెట్టుకున్నదో అలాగే మన జుబేర్ బాయ్ హలీం సెంటర్ని కూడా అన్ని బ్రాంచ్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నోరు అదుపులో పెట్టుకోవాలని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. నగరంలో ఒక ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో వైకాపా నాయకులు చేసిన అరాచకాలకు ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. 11 సీట్లకు పరిమితం చేసినా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వైకాపా ఎమ్మెల్సీ శ్రీనివాస్ వంటి నాయకులు అధఃపాతాళానికి వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ మండిపడ్డారు. తమ నాయకునికి ఇంకొకసారి ఆరోపణలు చేస్తే సహించేది లేదని అన్నారు. లీడర్ కింద 14-19 మంది చేశారు. ఆ రోజు ఏనాడు కూడా సభలోకి రాలా, బాయ్కాట్ చేసుకుంటూ తిరిగారు, రోడ్ల మీద ముద్దులు పెట్టుకుంటూ తిరిగారు. అలాగే 19-24 మధ్యలో అధికారం ఇచ్చిన తర్వాత పూర్తిగా సర్వనాశనం చేశారు. రాజ్యాంగాన్ని కానీ, వ్యవస్థలను కానీ, చట్టాలను కానీ అన్నింటినీ సర్వనాశనం చేసి అపహాస్యం చేశారు. ఈరోజు ఏంటని నాయన అంటే ఎక్కువసేపు మాట్లాడి మీకు కాదని ఎవరన్నారు? ఎక్కువసేపు మాట్లాడి ఇవ్వరని ఎవరు చెప్పారు? మీరు యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారంగా మీరు వస్తే డెఫినెట్గా ఇస్తారే మీకు. మేము చెప్తాం కదా ఇవ్వండి అని. ఎందుకంటే చాలా హౌస్లో తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, మీరు సమాధానాలు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, మీరు మాట్లాడాల్సింది చాలా ఉంది. మీరు మాట్లాడడానికే కదా హౌస్లో మాట్లాడడానికి, హౌస్లో చర్చించడానికే కదా మీరు అసెంబ్లీలో మీరు పోటీ చేశారు. అసెంబ్లీకి పోటీ చేశారు. మీరు పోటీ చేసి గెలిచి మీరు అసెంబ్లీకి రాకుండా ఎక్కడో కూర్చొని మాట్లాడితే మీ వెనకాతల మీరు చెప్పిన అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఎమ్మెల్సీలు అనేది వేస్ట్, ఎమ్మెల్సీ కౌన్సిల్ని మేము రద్దు చేస్తున్నాం, ఇది మా పార్టీ స్టాండ్ అని చెప్పి కౌన్సిల్ని ఇప్పుడు ఎమ్మెల్సీలు అందరూ ఇచ్చుకుంటూ పోతే ఆ ఎమ్మెల్సీలో ఒక వ్యక్తి ఏం మాట్లాడతాడు బయటకు వచ్చి? బయటేమో రోజు టిక్ టాక్లు చేసుకుంటుంటాడు. ఏది టిక్ టాక్లు అయిపోయినాయి ఇప్పుడు ఈ మధ్యకాలంలో రీల్స్. అంటే పర్సనల్ విషయాలు మేము మాట్లాడం, కానీ ఎంతోముందు ఏం మాట్లాడేవాడు? దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా తిట్టేవాడు. అంతా అయిపోయింది కర్మ. మరి ఆయన వచ్చింది, నేను తప్పు చేశాను, పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు ఏదో మాట్లాడాను, అది మా ఇంటికే వస్తుందని తెలియలేదు, అది అంత దిగిన తర్వాత ప్రేమలో దిగిన తర్వాత నాకు అర్థమైపోయింది, ఏదేదో మాట్లాడాడు. నేను అంటున్నా నీది ఎంత పర్సనల్ అయినా అది కూడా చట్టపరం కాదు. నువ్వు కూడా మాట్లాడేయడమే. ఈ 8-9 నెలలు ఏ రోజు కూడా నువ్వు నీ కాన్స్టిట్యున్సీ గురించి కానీ ఏటి గురించి మాట్లాడాలా? ఎంతసేపు ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే హైలైట్ అయిపోతాం అనుకుంటున్నావు. ఎవరైనా సరే మేము ఆల్రెడీ చెప్తున్నాం, సోషల్ మీడియాలో కానీ వీటిలో కానీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. లా అండ్ ఆర్డర్ని మీరు చేతుల్లో తీసుకొని ఇలాగేలాగా రౌడీ వ్యవహారాలు, రౌడీ యాదవేశాలు వేశారంటే
చట్టం ఊరుకోదు. చట్టం పని తన పని తను చేసుకుంటుంది. ఎక్కడైనా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నా. మీ ఓరల్ డయేరియాకి మందులు వేసుకొని ఇంట్లో కూర్చోండి, ట్రీట్మెంట్ తీసుకోండి. మీ వైఎస్ఆర్సీపీ ఓరల్ డయేరియాకి మందులు వేసుకొని కూర్చోండి. ఇక్కడ కూడా మాట్లాడితే కొంతమంది రావడం, బయట నుంచి రావడం, మాట్లాడడం చేస్తున్నారు. మాట్లాడొద్దు దయచేసి మాట్లాడేది పద్ధతిగా మాట్లాడండి. పద్ధతి లేని పనులు, పద్ధతి లేని వ్యవహారాలు, పద్ధతి లేని ఇవన్నీ కూడా 2024లోనే వెళ్ళిపోయినాయి. 2019-24 ఒక బ్లాక్ పీరియడ్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసింది. ఇంత దారుణంగా ఏ ప్రభుత్వం కూడా పనిచేయదని. ఇంతకన్నా మాట్లాడితే మాత్రం బాగునే పరిస్థితి లేదు. ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం మరో 2-3 రోజుల్లో ప్రారంభం కానుంది. తమ తోటి ముస్లింలు కూడా రంజాన్ మాసాన్ని ఆనందంగా జరుపుకోవాలన్న మంచి సంకల్పంతో లడ్డూ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో సుమారు 700 మందికి 700 రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులను రంజాన్ తోఫాగా పంపిణీ చేశారు. 39వ వార్డు పెరిరోడ్లో అబ్దుల్ గఫూర్ లడ్డూ బాయ్ చేతుల మీదుగా పేద ముస్లింలకు తోఫా అందజేశారు. ఈ సందర్భంగా లడ్డూ బాయ్ మాట్లాడుతూ ముస్లింలందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నెల రోజుల పండుగ రంజాన్ అని, రంజాన్ అంటేనే సేవ అని అభివర్ణించారు. ఎవరైతే రంజాన్ మాసంలో సేవ చేస్తారో వారిపై అల్లా కరుణ చూపుతారని పేర్కొన్నారు. ఖురాన్ బోధన ప్రకారం తాము ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని, అందుకు సహకరించిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా కార్యక్రమంలో కదిరి అప్పారావు, యాసిన్, అహ్మద్ హనీఫ్, సలీం తదితరులు పాల్గొన్నారు. ఎవ్రీ ఇయర్ నేను 700 పీపుల్స్కి నేను గ్రాసరీ పంచుతాను సార్. ఇది ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్రెండ్స్ ఉన్నారు, మేము అందరూ డబ్బులు కలెక్ట్ చేసుకొని ఇది ఎవ్రీ ఇయర్ ఏమో ఈచ్ ప్యాకేజ్ నియర్లీ 700 రూపీస్ ఉంటుంది సార్. ఇది 700 అంటే ఈక్వల్ టు 700 పీపుల్స్. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, మీ ఇంటి పక్కని ఈవెన్ ఎనీ రిలీజియస్, అతని హిందూ అయినా క్రిస్టియన్ అయినా ఎవరినైనా ఒక్కల్ని భోజనం పెట్టండి వాళ్ళు ఆకలితుంటే. ఈ మతం ఆ మతం చూడొద్దని చెప్పారు మా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. నాకు ఒక కన్ను రైట్ కన్ను హిందూ అయితే నాకు ఒక లెఫ్ట్ కన్ను ఏమో ముస్లిం. నాలో ఉన్నది అదే స్పెషాలిటీ. దాని గురించి ఏంటంటే నాకు ఈ కోటవైది ఫెర్రీ రోడ్లోని అందరూ ఈవెన్ హిందూ ముస్లిం అందరూ నాకు ఒక బ్రదర్ లాగా చూస్తారు. దానివల్ల ఏంటంటే ఒక అంబులెన్స్ కూడా నేను తీసుకున్నాను 7.5 lakhs పెట్టి, ఫ్రీ సర్వీస్ 24 hours. దానికి కూడా డ్రైవర్ నేను అబ్రాడ్లో పనిచేశాను 33 years. నాకు ఈ పని అన్నీ అవసరం లేదన్నమాట. నేను ఇంట్లో కూర్చుని తినొచ్చు, కానీ మన ప్రజలు సంతోషంగా ఉండాలి, సంతోషంగా బ్రతకాలని చెప్పి నేను ఒక ఫీల్డ్లో సోషల్ వర్క్లో దిగానండి. నేను ఒక సోషల్ వర్కర్గా నేను చేస్తున్నాను సార్. ఈ పుణ్యం నాకు ఆ దేవుడి దగ్గర నుంచి, ఆ ప్రజల దగ్గర నుంచి నాకు దొరుకుతుంది సార్. మానవ సేవే మాధవ సేవయని, రక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడండి లయోలా వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు దొడ్డి ప్రకాష్ అన్నారు. సాయి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు దాడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పెందుర్తి 4 రోడ్ల కడలిలో మెగా రక్తదాన శిబిరం, మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ 9 సంవత్సరాలుగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు దొడ్డి ప్రకాష్ అభినందించారు. ప్రతి సంవత్సరం మెగా మెడికల్ క్యాంప్, రక్తదాన శిబిరంతో పాటు అవయవ దానంపై అవగాహన కల్పించడం జరుగుతుందని నిర్వాహకులు అన్నారు. అనేక సందర్భాల్లో రక్తం దొరక్క ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇటువంటి శిబిరాలు నిర్వహించడం వలన రక్తం అవసరమైన ఎంతో మంది ప్రాణరక్షణకు ఉపయోగపడుతుందని అన్నారు. కంటి పరీక్ష చేయించుకునే వారికి ఆపరేషన్లు అవసరం పడితే ట్రస్ట్ ద్వారా ఉచితంగా చేయిస్తున్నామని అన్నారు. వైద్యంతో పాటు ఉచితంగా మందులు కూడా అందజేశారు. తమలో ఒకడిగా తామందరినీ తన కుటుంబంగా భావించి ఎల్లవేళలా అండగా ఉంటూ వస్తున్న టీడీపీ నాయకులు మహమ్మద్ నజీర్కి ఎమ్మెల్సీ పదవినివ్వాలని కోరుతూ విశాఖ జగదాంబ జంక్షన్ కూడలి మక్కా మసీద్ ఆవరణలో నగర ముస్లిం పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మీడియా ద్వారా విన్నవించుకున్నారు. మత పెద్ద షేక్ అబ్దుల్ ముని మాట్లాడుతూ
ఒక కులానికే పరిమితం కాకుండా అన్ని మతాల వారితో మమేకం అయ్యే యువ నాయకుడు నజీర్కి ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని కోరారు. రాజకీయ అరంగేట్రం నుండి టీడీపీలోనే కొనసాగుతూ పార్టీ అభ్యున్నతికి ఎంతగానో పాటుపడిన నజీర్ని అధినేత గుర్తించాలని కోరారు. మక్కా మసీద్ ఆవరణలో మొత్తం అందరూ కలిసి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని విన్నపించుకుంటున్నాం. అయ్యా, మీ పార్టీలోనే అనుగుణంగా మసులుకునే వ్యక్తి మొహమ్మద్ నజీర్కి ఎమ్మెల్సీ కోటాలో సీట్ ఇస్తారని కోరుకుంటూ తమ ముందు మేమందరూ యావత్ ఏపీ ముస్లిమ్స్ అందరూ భావాల్లో విశాఖ జిల్లాపై దృష్టి ఉంది. విశాఖ జిల్లాలో 2,50,000 పైచిలుక ముస్లిం సోదరులు ఉన్నారు. ఈ యువకుడు అన్ని మతాల వాళ్ళకి అందరికీ సహకరించి ఏ పని ఆగకుండా అందరితో మమేకమై నడిచే వ్యక్తి. ఈ వ్యక్తిని మీరు మీ యొక్క పార్టీని 25 సంవత్సరాల నుంచి నమ్ముకొని ఉన్నారు. ఈ పార్టీని వదిలి ఏ రోజు వరకు వెళ్ళలేదు. ఏది ఇచ్చినా మా అధినేత నాయకుడు ఆశీస్సులు ఉండాలి, నాకు ఏ చేసినా వారే చేయాలనే ఒక దృఢ నిశ్చయంతో ఈ పార్టీని వదులుకోకుండా నమ్ముకొని ఆయన సేవ చేస్తున్నాడు. అన్ని మతాల వాళ్ళు ఆయన్ని ఇష్టపడి ప్రతి నియోజకవర్గంలో, ఆయన ఒక నియోజకవర్గం అని కాదు, మొత్తం 4 నియోజకవర్గాల్లో ప్రతి మసీదులో ఆ నాయకులతో కలిసి, ఎమ్మెల్యేస్తో కలిసి మాకు కమ్యూనిటీ పూర్వంగా ఎంతో సహాయం చేశాడు. ఈరోజు కూడా మా మసీదు పైన స్లాబ్ పడుతుందంటే తమ హయాంలో ఇచ్చిన వాగ్దానమే ఇది. దీంతోనే, ఆ రుణంతోనే ఈరోజు ఈ మసీదు పైన స్లాబ్ కూడా వేయడం జరుగుతుంది. బడేగాంలో మసీదు ఇచ్చారు, పిఎం పాలనలో ఖబరస్థాన్ ఇచ్చారు. ఇవన్నీ మీ యొక్క హయాంలోనే జరిగినాయ్యా. కాబట్టి మేమందరం ముస్లిమ్స్ మనసా వాచ కోరుకుంటూ మిమ్మల్ని ప్రధాయపడుతూ అయ్యా, ఈ అవకాశం ఈ యువకుడికి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మాకంటూ ఒక నాయకుడు యువకుడు ఉన్నాడు కాబట్టి మా సాధక బాధలు మీతో మేము చెప్పుకోలేము. ఈ నాయకుడు వెళ్ళి మీ దగ్గర చెప్పుతాడని ఒక ఆశతో మిమ్మల్ని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇవ్వమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏపీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి ఏపీ ముస్లిమ్స్ తరఫున ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. పాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో వారు అందరికీ న్యాయం చేశారు. 2025 ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో రంజాన్ తోఫాగా మా ముస్లిమ్స్ అందరికీ కూడా విశాఖపట్నం కాన్స్టిట్యూషన్ నుంచి మొహమ్మద్ అబ్దుల్ నజీర్ గారిని ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్సీ క్యాండిడేట్గా మా అందరికీ కూడా ఒక అవకాశం ఇచ్చి ఈ రంజాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఏపీ ముస్లిమ్స్ అందరికీ కూడా ఒక గిఫ్ట్ ఇచ్చిన వారు అవుతారని మీ అందరూ కూడా మీకు హార్ట్ఫుల్లీ కంగ్రాట్స్ చెప్తున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా మేమందరం మీకు సపోర్ట్ చేసాం. మొహమ్మద్ అబ్దుల్ నజీర్ గారు కూడా ముస్లిమే కానీ అన్ని మతాలకి, హిందూ, క్రిస్టియన్స్, మిగతా కేటగిరీ, ముస్లిం కేటగిరీస్ కూడాను ఎప్పుడు పిలిచినా 24 అవర్స్లో అందుబాటులో ఉంటూ ప్రజలే వాళ్ళ దేవుళ్ళని, సమాజమే దేవాలయం అని అతను మనసాకరమైన సర్వీస్ చేస్తున్నారు. అటువంటి వ్యక్తికి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి ఏపీ తరఫున, పర్టికులర్గా ముస్లిమ్స్ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా మా కమ్యూనిటీ తరఫున మీ అందరికీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం. రోడ్డు ప్రమాదంలో తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చేరిన యువకుడికి అరుదైన శస్త్రచికిత్స అందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు కూర్మన్నపాలెంలోని 4S ఆసుపత్రి వైద్యులు. 10 గంటల పాటు శ్రమించిన కన్సల్టెంట్ బృందం ట్రాచెక్టమీ సర్జరీతో యువకుడికి ప్రాణం పోశారు. ఈ మేరకు ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ పి మురళీకృష్ణ, డాక్టర్ పి తపన్, డాక్టర్ సంతోష్లు వివరాలు వెల్లడించారు. పరవాడ సమీపం గొర్లవానిపాలెం గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువకుడు ఎం అప్పారావు అగనంపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో అతని పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని, క్షణాల్లో ఇక్కడ చేర్పించడం వెంటనే వైద్య బృందం రంగంలోకి దిగి చికిత్సకు కావాల్సిన ఏర్పాట్లు చేసిందని, తమపై ఆ యువకుడి తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను నెరవేర్చి అప్పారావును కాపాడగలిగామని చెప్పారు. సమావేశంలో వైద్యులు డాక్టర్ ప్రణవేంద్రనాథ్, డాక్టర్ హేమంత్, డాక్టర్ పి మురళీధర్ సిబ్బంది పాల్గొన్నారు. తమ కుమారుడికి పునర్జన్మనిచ్చిన వైద్య బృందానికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. అంటే కేసు టేకప్ చేయడం జరిగింది. సో మా విజిట్లో అతనికి స్కానింగ్, సిటీ స్కాన్లో చేస్తే అతనికి మొత్తము పుర్రె తాలూకా ఎముక ముందర భాగంలోను, మొఖమ తాలూకా ఎముకలు ఇవన్నీ కూడా కంప్లీట్గా ఫ్రాక్చర్ అయిపోయి బ్రెయిన్లోకి దిగిపోయినాయి అనమాట. సో దాని మూలాన అతను కోమా పరిస్థితికి వెళ్ళటం జరిగింది.
సో ఈ సందర్భంలో మేము అది ఇమీడియట్గా చూసిన తర్వాత అతనికి ఖచ్చితంగా సర్జరీ అంటే శస్త్రచికిత్స చేస్తేనే కానీ అతని ప్రాణం నిలబడదు అనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా ఈ ఎమర్జెన్సీస్ని డీల్ చేయడానికి ముందర కావాల్సింది ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయనేది. ఓకే, అంబులెన్స్లో పేషెంట్ తీసుకొని వచ్చారు, దగ్గరలో ఇమీడియట్గా ఎమర్జెన్సీ డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, స్కాన్ సదుపాయం వితిన్ 1 కిలోమీటర్ రేడియస్లో ఉంది. అండ్ ఆపరేషన్ చేయడానికి కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంటే హై అండ్ ఆపరేషన్ థియేటర్స్ కావచ్చు, అదర్ ఎక్విప్మెంట్స్ కావచ్చు, అదంతా సపోర్టివ్గా ఈ హాస్పిటల్లో ఆల్రెడీ ఉంది. చేయవలసినటువంటి పర్సన్ని ఓకే పిలిచినారు, ఆపరేషన్ చేయడం అనేది ఆపరేషన్ చేసేసాము, మంచిగా అయిపోయింది, మా పార్ట్ అయిపోయింది. మా అందరూ పూర్తిగా నమ్మకం ఉంచి పూర్తిగా అతని తాలూకా మొత్తం పరిస్థితిని మా చేతిలో పెట్టి, మీరు ఏదైనా పర్వాలేదు, మీరు వెళ్ళేది ముందరికి వేసే అడుగులు ఏవైనా వేయండి, దానికి మా పూర్తి అంగీకారము పూర్తి సహకారము అందిస్తాము. ఫైనల్గా మాకు కావాల్సినటువంటి విజయాన్ని మీరు అందించగలిగినట్టయితే చాలా చాలా సంతోషము. ఒకవేళ అందలేకపోయినా మేము దాన్ని తీసుకుంటాము అనేటటువంటి పూర్తి కాన్ఫిడెన్స్ అతను ఇచ్చారు. సో మేము కూడా ఇమీడియట్గా వెంటనే స్టార్ట్ చేసాము, అంతా మంచిగానే అయింది. ఈ రోజు సాలూరులో తన క్యాంపు కార్యాలయంలో వైసీపీ శ్రేణులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు గాలి కొదిలేసి అంకెల గారడీ చేస్తున్న కూటమి నాయకుల పనితీరుపై ప్రజలు పూర్తి అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. హామీలన్నీ ఒకెత్తైతే నిధుల కేటాయింపు మరో మోసానికి ప్రతీకగా ఉంటుందని ఆయన అన్నారు. సున్నా నిరుద్యోగ వృత్తి, సున్నా కాంట్రాక్ట్ ఉద్యోగులు సర్వీస్ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు, అది సున్నా. ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామన్నారు, అది సున్నా. ఉద్యోగస్తులు పిఆర్సీ గురించి మాట్లాడతామన్నారు, కనీసం ఉన్న పిఆర్సీ కమిషన్ను కూడా తీస్తున్నారు. మన్మోహన్ సింగ్ ఉంటే దాన్ని కూడా తీస్తున్నారు, అది పిఆర్సీ సున్నా. మహిళలకు ఉచిత బస్సు సున్నా. అలాగే 50 సంవత్సరాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మరి మైనారిటీలందరికీ కూడా పెన్షన్లు ఇస్తామన్నారు, అది సున్నా. 18 నుంచి 50 సంవత్సరాల వయసు గల మహిళలకు డబ్బులు ఇస్తామని చెప్పారు, మీ అందరికీ తెలుసు, 18,750 రూపాయలు ఇచ్చేవారు, అది ఇస్తామన్నారు, అది సున్నా. జాబ్ క్యాలెండర్ జనవరికి ఇస్తామని చెప్పారు, అది సున్నా. ప్రతిపక్షము లేకుండా కనీవినని ఎరుగున స్థాయిలో ఒక టీడీపీకి 130 అత్యధిక మెజార్టీ ఇచ్చారు, 130 సీట్లతో ఇచ్చి. మనకు తెలుసు కదా, 89 సీట్లు వస్తే గెలుస్తారు, 130 ఇచ్చారు. మరి 9 నెలల్లో ఈ కూటమి ఏమి చేసింది? 10 నెలల్లోనే జగన్ సచివాలయాలు ఉద్యోగులు ఇచ్చారు, 1,35,000 ఉద్యోగులు ఇచ్చారు 10 నెలల్లోనే. జీటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ 3.24 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ విడుదల. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై మండిపడ్డ యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరిక. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర. హామీలను మరిచి అంకెల గారడి చేస్తున్నారని మండిపాటు. ఇవి ఇవాల్టి జీటీవీ న్యూస్ ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్తో మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్. నమస్కారం.